జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హిందువులను బహిష్కరించడం, ఇబ్బందులు పెట్టడం, పంటలకు నీటిని వదలకుండా చేయడం, ఇలాంటివన్నీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఈ తరహా ఘటనలు భారతదేశంలోనే చోటు చేసుకుంటూ ఉన్నాయనే విషయం మీకు తెలుసా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో హిందువులను సామాజికంగా బహిష్కరించి వారిని ఎంతగానో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హిందువుల షాపుల్లో ఏదీ కొనకూడదని చెప్పేశారు. హిందువుల పొలాలకు నీటిని వదలడం లేదు. అలాగని ఎవరైనా ఈ నిబంధనలు పాటించకపోతే ఏకంగా 5,000 రూపాయల ఫైన్ వేస్తున్నారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఇప్పటికే స్థానిక అధికారులను అలర్ట్ చేయగా వారు మాత్రం అబ్బే అలాంటిది ఏమీ జరగలేదంటూ నీళ్లు నములుతూ ఉన్నారు. ఈ సోషల్ బాయ్కాటింగ్ గురించి తెలుసుకున్నాక మన హిందుస్థాన్లో ఉన్నామా లేక పాకిస్తాన్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశంబి జిల్లాలోని పశ్చిమ సరీరా పోలీస్ స్టేషన్ గత కొంతకాలంగా వార్తలు నిలుస్తుంది. జఫర్పూర్ మహవా గ్రామం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక్కడ హిందువులపై ముస్లిం సమాజం సామాజిక బహిష్కరణ విధించిందని నెటిజన్లు వాపోతున్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా దీనిపై కథనాలను ప్రచురించాయి. ఇంత జరుగుతున్నా కూడా స్థానిక యంత్రాంగం స్పందించిన తీరు దారుణం. హిందూ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి. ఈ గొడవకు ముఖ్య కారణం భూతగాదని తెలిసింది. గ్రామంలో ఛోటేలాల్ గుప్తా ఇంటి పక్కన ఒక దేవాలయం ఉంది. ఈ ఆలయం హిందువులకు చెందిన భూమికి ఆనుకొని ఉంది. గ్రామానికి చెందిన ఓ ముస్లిం వ్యక్తి అక్కడ కొంత భూమిని కొనుగోలు చేశాడు. కొత్తగా భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఇప్పుడు సరిగ్గా ఆలయానికి ఎదురుగా తన ఇంటి తలుపును పెట్టాలని అనుకున్నాడు. అయితే అలా చేయడం వలన దేవాలయం అపవిత్రమయ్యే అవకాశం ఉంది. వేరే వైపు తలుపు పెట్టాలని గ్రామంలోని హిందువులు సూచించారు. ముఖ్యంగా భవిష్యత్తులో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. అయితే అందుకు ముస్లిం కుటుంబం ఒప్పుకోలేదు. మా భూమి మా హక్కు అంటూ దేవాలయం వైపుగా తలుపులు ఉండాలని పట్టుబట్టారు. దీన్ని గ్రామంలోని హిందువులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ఊర్లోని ముస్లింలకు, ముస్లిం పెద్దలకు నచ్చలేదు. భూ వివాదంపై న్యాయ పోరాటానికి వెళ్లకుండా ముస్లిం పక్షం సామాజిక బహిష్కరణకు దిగిందని కొద్ది రోజులకే ఆ ఊర్లోని హిందువులకు అర్థమైంది. గ్రామంలోని ముస్లిం సంఘాలు సమావేశమై హిందూ కుటుంబాలతో ఎలాంటి లావాదేవీలు ఉండకూడదని ఏకగ్రీవంగా తీర్మానించాయి. గ్రామ ప్రధాన్ నసీర్ అహ్మద్, అబ్రార్ కుమారుడు గుడ్డు, అక్రమ్, నౌషాద్, వాహబ్లు హిందువుల బహిష్కరణ వెనుక ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. బహిష్కరణలో భాగంగా హిందూ దుకాణాల నుండి వస్తువులను కొనుగోలు చేయడాన్ని నిషేధించారు. హిందువులతో మాట్లాడడాన్ని కూడా నిషేధించారు. పొలాలకు నీరు రాకుండా నిరోధించారు. ఈ డిగ్రీని పాటించని ముస్లింలు 5,000 జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని, ముస్లిం సంఘం నుండి బహిష్కరిస్తామని పెద్దలు హెచ్చరించారు. ఈ పరిణామాలతో గ్రామంలోని హిందువుల్లో ఆందోళన నెలకొంది. దీంతో గ్రామంలోని హిందువులంతా తమకు జరిగిన అన్యాయం గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నించారు. కొన్ని మీడియా సంస్థలు గ్రామంలో జరిగిన ఘటనలను బయటపెట్టాయి. గ్రామంలో హిందూ ముస్లిం ఐక్యత గురించి గ్రామ ప్రధాన్ నస్సేన్ అలియాస్ నసీర్ అహ్మద్ ఎన్నో విషయాలు మీడియాకు చెప్పాడు. అయితే భూ వివాదంలో మాత్రం అతను ముస్లిం కొనుగోలుదారులకే మద్దతిచ్చాడు. సాంఘిక బహిష్కరణ లాంటివి ఏమీ జరగలేదని కూడా చెప్పాడు. హిందూ ముస్లిం విభజన గురించి మాట్లాడిన కొంతమంది వ్యక్తులపై మాత్రమే కఠిన చర్యలు తీసుకున్నట్లు అంగీకరించాడు. జూన్ 10న కౌశంబి పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. గ్రామంలో హిందువుల సాంఘిక బహిష్కరణకు ఫత్వా జారీ చేశారనే వాదనలు నిరాధారమైనవని అంటున్నారు. సాగునీటికి నీరు అందించకపోవడం హిందువులపై జరిగిన కుట్ర కాదని, ఈ ఘటనకు సంబంధించి ఒకరి ప్రమేయం మాత్రమే ఉందని పోలీసులు స్పష్టం చేశారు. గ్రామస్తుల మధ్య శాంతి నెలకొందని, కొంతమంది బయట వ్యక్తులు శాంతికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు వివరణ ఇచ్చారు. అనేక హిందూ సంస్థలు అధికారుల చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. గ్రామంలోని హిందువులకు అన్యాయం జరుగుతోందని హిందూ సంఘాల సభ్యులు ఆరోపించారు. జూన్ 9న పశ్చిమ సరీరా పోలీస్ స్టేషన్ వద్ద హిందువులు నిరసనలు చేపట్టారు. పోలీసులు హిందూ పక్షాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనికి తోడు రెవెన్యూ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఈ ఘటనపై న్యాయం కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఆశ్రయిస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.